హలో సార్. హలో. హలో సార్. హలో. హలో సార్. హలో సార్, వాయిస్ వినపరావట్లేదు. ఇప్పుడు హలో. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. వీడియో కనపరావట్లేదు సార్. అదే వీడియో కోసమే చూస్తాను. వీడియో కోసమే ట్రై చేస్తాను. ఓకే సార్. హలో హలో చెప్పండి సార్. ఇప్పుడు వినిపిస్తుందా నాన్న? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. వీడియో రావట్లేదు. వీడియో వస్తుంది. ఇప్పుడు వస్తుంది నాన్న? వస్తుంది సార్. ఓకే ఓకే.
చూడు బోర్డు రివర్స్ అయింది, రివర్స్ అయింది బోర్డు. బోర్డు రివర్స్ అయింది ఎవరైనా అవును సార్. తిప్పునా ఎన్వి బోర్డు రివర్స్ అయింది చూడు. సెల్ ఫోన్ తిప్పుతావా? ఇప్పుడు రివర్స్ అయిందా? సెల్ ఫోన్ తిప్పాలా? ఇప్పుడు రివర్స్ అయిందా? రివర్స్ అయింది బోర్డు. ఎట్లా ఎందుకు ఇది? ఇది ఆఫ్ చేయండి. టర్న్ ఆఫ్ మై లెఫ్ట్ ఇప్పుడు రొటేట్ చేయండి ఒకసారి. రొటేట్ ఇంకా ఇప్పుడు కూడా కరెక్ట్ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది నాన్న కరెక్ట్ గా? ఎస్ సార్. ఓకే రెండు లైట్ లేదు, ఇంకొంచెం పైకి తీస్తావా? ఇప్పుడు కరెక్ట్ గా ఉండాలి. కొంచెం ఇట్లా ఒకసారి కరెక్ట్ గా ఒకసారి ఇట్లా. ఇప్పుడు now I am audible. ఓకే రేనా 2 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఆడియో వస్తుంది కదా రేనా బాగా? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రేనా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది కదా? ఎస్ సార్. ఓకే. So let's people get into the class. Just 5 minutes. అప్పుడు 10 minutes అయిపోయినాయి. మళ్ళీ జాయిన్ అయిపోయింది. సో నేను 11.3 వరకు అయిపోయింది నాన్న. 11.3 వరకు. ఓకే. 11.3 తర్వాత థింక్ అండ్ డిస్కస్ ఉంది. 11.3 తర్వాత థింక్ అండ్ డిస్కస్ ఉంది. దాన్ని చేద్దాం. ఓకే సార్. థింక్ అండ్ డిస్కస్ పేజ్ నెంబర్ 290. అవును సార్. పేజ్ నెంబర్ 290. Am I right? Please. Yes, sir. So are these identities true for 0 less than or equal to a less than or equal to 90? For 0 less than or equal to a less than or equal to 90. If not, for which value of a they are true? For which value they are true? So ఇక్కడ మనం క్లియర్ గా చేస్తున్నాం ఏంటి, ఫస్ట్ లోనే ఐడెంటిటీస్ చేసినప్పుడు. సో sin square theta plus cos square theta is equal to 1 అని ఫస్ట్ లోనే ఐడెంటిటీ చేసినాను. కనిపిస్తుంది కదా బాగానే? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఐడెంటిటీస్ తీసుకున్నాడు? ఇక్కడ secant square a minus tan square a అండ్ cosecant square a minus cot square a. ఇవి రెండింటికి ఇవి రెండు ఈక్వల్ టు 1 అంటున్నాడు. ఇవి రెండు ఈక్వల్ టు
1 అంటున్నారు. చేద్దాం. సో cosecant square A minus cot square A. Cosecant square A cosecant square A minus cot square A is equal to 1 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ secant square A minus tan square A is equal to 1 అని ప్రూవ్ చేయాలి. secant square A minus tan square A అని కూడా tan square A is equal to 1 అని ప్రూవ్ చేయాలి. సో cosecant square A minus tan square A is equal to 1 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ cosecant square A minus cot square A కూడా 1 అని ప్రూవ్ చేయాలి. 1 అని ప్రూవ్ చేయాలి. సో చేద్దాం. చేద్దామన్నా. secant square A minus tan square A is equal to 1. cosecant square A minus cot square A is equal to 1. వాడు ఏం కండిషన్ ఇచ్చినాడన్నా? 0 less than or equal to A less than or equal less than or equal to 90. 0 less than or equal to A less than 90 degrees. ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఇక్కడ A is equal to 0 degrees తీసుకుంటాను. A is equal to 0 degrees తీసుకుంటాం. A is equal to ఏంటి? 0 degrees తీసుకుంటాం. అప్పుడు ఇదేమవుతుంది? cosecant square 0 degrees minus cot square 0 degrees. సో cosecant 0 అంటేనే ఎవరైనా చెప్తారా? లేకపోతే షేర్ చేయాలి. షేర్ చేసేంత లేదు ఇక్కడ. cosecant square A minus cot square A is equal to 1. ఇక్కడ cosecant square 0 degrees minus cot square 0 degrees is equal to cosecant 0 ఎంతనా చెప్తారా ఎవరైనా? cosecant 0 మీ దగ్గర ఏమైనా ఉందా? 90 degrees సార్. cosecant 0 cosecant 0 ఎప్పుడు కూడా అన్డిఫైన్డ్. cosecant 0 అన్డిఫైన్డ్ తెలుసు కదా. cosecant 0 అన్డిఫైన్డ్. ఓకే చేసారా మనం? sin 0 ఎంత? 0. నెక్స్ట్ cosecant 0 ఏమవుతుంది? 1 by Not defined. సో 1 by 0 undefined. 1 by sin 0 undefined. 1 by sin 0 is equal to undefined. సో కాబట్టి undefined cosecant square 0 minus cot square రిస్ట్రిక్షన్స్ లేవు, మాట్లాడొచ్చు. నెక్స్ట్ A is equal to 30 degrees. A is equal to 30 degrees. Next A is equal to 30 degrees. ఏమవుతుంది? cosecant square 30 degrees minus cot square 30 degrees. మీకు sin 30 అంటే ఎంత చెప్పండి? మళ్ళీ ఇదే ఫార్ములా. 1/2 sir. yes. సో ఫార్ములా అయితే ఇదే. సైన్ తెలిస్తే అన్ని తెలుసుకోవచ్చు అని చెప్పినారు కదా ఇంతకు. ఫార్ములా అయితే ఇది √0/4 √1/4. నేను రైట్ హ్యాండ్ టాప్ సైడ్ కార్నర్ లో రాసుకోమని చెప్పిన. రైట్ హ్యాండ్ టాప్ సైడ్ కార్నర్ లో అన్ని వాల్యూస్ రాసుకోమని చెప్పిన. సో అదే నేను చేస్తున్నాను ఇక్కడ. √2/4 √3/4 √4/4. సో కొద్దిగా అట్లంటే ఇప్పుడు నేను దీన్ని మైక్. సో మీకోసం మళ్ళీ నేను రాయాల్సి వస్తుంది. ఇది 0 degrees, ఇది 30 degrees, ఇది 45 degrees, ఇది 60 degrees, ఇది 90 degrees. ఇప్పుడు సైన్ అయితే 0 1/2 ఎంత? 1/√2. ఇదెంత? √3/2 1. నెక్స్ట్ కాస్ వచ్చేసి రివర్స్ రాయాలి. 1 √3/2 1 √2 1/2 0.
ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ అన్నాం కదా, కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ అన్నాం కదా నాన్న. కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్, కొసీకెంట్ స్క్వేర్ 30 డిగ్రీస్ మైనస్ కాట్ స్క్వేర్ 30 డిగ్రీస్. సో మీకు కొసీకెంట్ అంటే 1/sin అని మతికి రావాలి. కొసీకెంట్ అంటే 1/sin అని మతికి రావాలి. సో అన్ని రాసేస్తున్నాను ఇక్కడ, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. tan అంటే sin బై cos కదా నాన్న, tan అంటే sin బై cos. 0/1 is 0. నెక్స్ట్ 2 1/√3. ఏముంటది ఇంకా 1/√3 sir. Root 1 1 వెరీ గుడ్. √3 √3 not defined. not defined, sir. yes not different, very good. Next cot, దీని రివర్స్ Not defined, sir. Yes, sir. tan అంటే sin బై cos, tan అంటే sin బై cos. ఇక cot అంటే రివర్స్ కదా, cos బై sin. Yes, sir. సో 1/sin Not defined. వస్తది. √3 ఏమవుతది? 1 √3, sir. √3 వెరీ గుడ్. దీని రివర్స్ అంతే ఇంకా 1 Yes, sir. 1/√3 0. 0. లాస్ట్ వరకు కనిపిస్తుంది కదా. Yes, sir. ఓకే. నెక్స్ట్ Secant, sir. cot తర్వాత ఏంటి? secant. secant అంటే 1, sir. 1 వెరీ 1 గుడ్. sir. 2/√3 √2 √2 2 2 not not defined. defined. yes not defined. next Cosecant, sir. Not defined. Not defined. Reverse రాసేయాలి, sir. 2 2 √2 √2 2/√3 1. 1. ఇప్పుడు అన్ని మీ దగ్గర ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాయి వాల్యూస్. కొద్దిగా అంగే ఉన్న ప్రభావాలు ఏమో క్లియర్ Yes, sir. Yes క్లియర్ sir. వస్తుంది కదా నాన్న? ఏం ప్రాబ్లం లేదు కదా. Yes sir. సో మళ్ళీ లైన్ No, గ్యాప్ sir. అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. సో అక్కడ అన్ని క్లియర్ గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నాకు కొసీకెంట్ స్క్వేర్ 30 మైనస్ కాట్ స్క్వేర్ 30 చెప్పండి. కొసీకెంట్ 30 ఎంత? 2, sir. కొసీకెంట్ 30 2 అంటే 2 స్క్వేర్. కాట్ స్క్వేర్ 30 ఎంత? √3, sir. √3 square. కాట్ స్క్వేర్ 30 వచ్చేసి √3 హోల్ స్క్వేర్. సో 4 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3. 3, sir. Yes, sir. Cancel అవుతుంది. 1, sir. Yes, sir. సో కొసీకెంట్ స్క్వేర్ 30 మైనస్ కాట్ స్క్వేర్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1 వచ్చేసింది. అంటే Yes, కొసీకెంట్ sir. థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దాని Yes, ప్రకారం sir. Yes sir. వచ్చినాను నేను. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏం తీసుకోవాలన్నా 45 తీసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45 తీసుకోవాలి. సో Sir, ఇది ఎన్నో ప్రాబ్లం, sir? థింక్ అండ్ డిస్కస్ లో ఫస్ట్ ప్రాబ్లం అన్న. థింక్ అండ్ డిస్కస్ లో ఫస్ట్ ప్రాబ్లం. Okay, sir. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 40 కనబడుతుంది కదా క్లియర్ గా. Yes, Yes, sir. sir. Yes, sir. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అప్పుడు ఏమవుతుంది? కొసీకెంట్ స్క్వేర్ 45 డిగ్రీస్ మైనస్ కాట్ స్క్వేర్ 45 డిగ్రీస్. Cosecant 45 means √2. Cosecant 45 means √2. Cot 45 means 1 square. √3 square. √2 whole square. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. 45 కదా, sir. Yes, sir. 1 sir. 2 minus 1 is equal to 1. So మళ్ళీ cosecant square theta minus cot square theta is equal to 1 వచ్చింది రాలేదు. ఒక్క ఓన్లీ Yes, sir. మాత్రమే డిఫైన్ కాలేదు. 0 కి మాత్రమే డిఫైన్ అన్డిఫైన్డ్ వచ్చేసింది. బట్ cosecant square 45 minus cot square 45 ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ a is equal to 60 degrees తీసుకుంటాను. ఇది నేను చేస్తున్నాను, మీరు secant మీరే చేయాలి. cosecant square 60 degrees minus cot square 60 degrees is equal to cosecant square 60 degrees minus cot square 60 degrees. So cosecant 60 ఎంత అన్నా ఇక్కడ 2/√3. 2/√3. Yes, very good. 2/√3 whole square minus cot square 60. Cot 60. 1/√3. sir. 1/√3. Yes, sir. Okay. So 2/√3 whole square means 4/3 రాస్తారు. మళ్ళీ 2 square √3 whole square రాయాలా? లేదు, sir. వద్దు, అవసరం లేదు. So minus 1/3. So here
They are like fractions. Now we are going to subtract this. 4 minus 1, 3/3 One. is 3 by equal to 1. 1, Yes, sir. sir. First, sir. ఇక మనం ఏం మాట్లాడుకోకుండా అంతే వస్తుంది. నెక్స్ట్ cosecant 90 తీసుకోవాలి. A is equal to 90 తీసుకోవాలి. A is equal to 90 degrees. అప్పుడు cosecant square 90 degrees minus cot square 90 degrees is equal to 1. సార్ వాయిస్ సరిగ్గా రావడం లేదు సార్. ఇప్పుడు వస్తా చూడనా, బాగా వస్తా చూడు. ఇప్పుడు ఓకే సార్. వస్తాది. వస్తుంది 100% వస్తుంది, నో డౌట్. రాకుండా పోయే ప్రసక్తి లేదు. రైట్. Cosecant cosecant 90 degrees 1 squared sir. 1 square. 1 square, sir. Cot 90 degrees 0 squared sir. 0 square. 1 square minus 0 square 1. Yes sir. సో ఒక జీరోకి మాత్రం మన ఐడెంటిటీ ప్రూవ్ కాదు. ఒక జీరోకి మాత్రం మన ఐడెంటిటీ ప్రూవ్ కాదు. సో cosecant square 30 degrees minus cot square 30 degrees 1 వచ్చింది. cosecant square 45 minus cot square 45 1 వచ్చింది. cosecant square 60 minus cot square 60 1 వచ్చింది. cosecant square 90 minus cot square 90 కూడా 1 వచ్చింది. మీరు తీసుకున్నాను. సార్ తీసుకోండి. ఇది థింక్ అండ్ డిస్కస్ లో ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ లో సెకండ్. ఓకే సార్. సో ఇది ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ దిస్ ఈస్ ఐడెంటిటీస్. దీస్ ఆర్ ఐడెంటిటీస్. సో వన్ ఐడెంటిటీ we have to prove it. One identity. Cosecant square A minus cot square. Secant square theta minus cot square theta కూడా ప్రూవ్ చేయొచ్చు. అట్లాగే secant square theta minus cot square theta కూడా ప్రూవ్ చేయొచ్చు. I am going to rub this now. yes sir. సో అవి ఎలాగే ఉన్నాయి, మీరు మర్చిపోతున్నారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్స్ కు రైట్ హ్యాండ్ టాప్ మోస్ట్ కార్నర్ లో మీరు అలా రాసుకుంటే ప్రతి చోట మనకు యూస్ఫుల్ గా ఉంటుంది. మనకు ఆ ప్రాబ్లమ్స్ లో ఏం ఉపయోగిస్తున్నామో అవి రాసుకుంటే చాలు. ప్రాబ్లం లో ఏం ఉపయోగిస్తున్నామో అవి రాసుకుంటే చాలు. సో ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే secant square A minus tan square A equal to 1 అని ప్రూవ్ చేయాలి. secant square A minus tan square A is equal to 1 అని ప్రూవ్ చేయాలి. secant square A minus tan square A is equal to 1. So can anybody tell that A is equal to 0 degrees, then secant square 0 degrees minus tan square 0 degrees. Secant 0 here, secant 0 is 1. Cos 0 is, sorry, tan square 0 is 0 square. So 1 square minus 0 square 1. 1 sir. 1 minus 0 1. కొంచెం చిన్నగానే రాసుకున్నానా? సరే 1. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం తీసుకోవాలన్నా 30 degrees తీసుకోవాలా? A is equal to 30 degrees. A is equal to 30 degrees. చెప్పండి మరి. secant square 30 degrees minus secant square 30 degrees minus tan square 30 degrees. సో మీరేం ఎక్కడో మీ మైండ్ లో ఏం వెలికి తీయాల్సిన అవసరం లేదు. 2/√3 Yes, square. 2/√3. ఉంది, రెడీమేడ్ గా రాసేసాను. సో 2/√3 Yes, sir. √3 square Whole square. 1/√3 whole tan square. 1/√3 sir. tan 1/3 whole square. సో చూడండి, మీరు 1/√3. secant square కు 60 గా చేసినా ఇప్పుడు tan square లో 30 చేస్తున్నా అంటే మీకు అప్పుడే అర్థమైంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 minus 1/3. 4 minus 1/3 3/3 is equal to 1. సో దీన్ని మనం లైన్ వేయాల్సిందే తప్పదు. లైన్ వేయాల్సింది. నెక్స్ట్ A is equal to 45. A is equal to 45 degrees. ఓకేనా? సో ఏమవుతుంది? secant square 45 degrees √3 minus sir. tan square 45 degrees
is Okay. equal to secant square 45 degrees root 2 square Root 2 whole square. Tan square 45. tan square 1 square sir. 1 square. 1 whole. Oh, sorry. So 2 minus 1, that is equal to 1. 1 is equal to 1 sir. మళ్ళీ ఐడెంటిటీ ప్రూవ్ అయింది. ఓన్లీ అక్కడ అన్డిఫైన్ ఉంటేనే మనకు వాల్యూస్ ప్రూవ్ కావు. ఇక్కడ అన్డిఫైన్ ఉంటేనే మనకు వాల్యూస్ ప్రూవ్ కావు అన్నమాట. ఇక్కడ అన్డిఫైన్ ఉంటేనే మనకు వాల్యూస్ ప్రూవ్ కావు. అంతే, ఇంక వేరేదేం క్వశ్చనే లేదు. ఇక్కడ అన్డిఫైన్ ఉండకూడదు. ఉంటే ప్రూవ్ కాదు, ఆల్రెడీ అన్డిఫైన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ a is equal to 60 degrees. Secant square 60 degrees minus tan square 60 degrees. So 2 square 60 degrees. 2 square sir. Yes. Minus root 3 square sir. 3 square. 2 square means 4. Root 3 whole square. Yes sir. 3 sir. 4 minus 3 is equal 1 sir. 4 minus 3 is equal to 1. That's it. 1. Next. 9. A is equal to 90 degrees. Secant square 90 degrees. Secant square is equal. Minus tan. Minus tan square 90 degrees. First. Secant square 90 degrees not defined sir. Yes, not defined. Tan తర్వాత square 90 degrees also not defined sir. tan 90 కూడా నాట్ డిఫైన్డ్. సో నాట్ డిఫైన్ తో మనం ఏం చేసుకుంటాం? ఏం అవసరం ఏం చేయలేం సార్. ఏం చేసుకోలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ రాస్తాం. నాట్ డిఫైన్డ్ రాస్తాం. ఓకే సార్. సో మీరు రాయాల్సింది నేను రాసేస్తా. అన్నమాట. సో నాట్ డిఫైన్డ్ అని మీరు రాయొచ్చు, లేదా అన్డిఫైన్డ్ అని రాయొచ్చు, లేదా అన్డిఫైన్డ్ అని కూడా రాయొచ్చు. రెండో మాట అన్డిఫైన్డ్ అని కూడా రాయొచ్చు. అన్డిఫైన్డ్ అని కూడా రాయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ థింక్ ఇట్ ఇస్ క్లియర్. ఈ ప్రాబ్లం కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నాం సార్ స్క్రీన్ షాట్. ఓకేనా? ఓకే. సో ఇలా థింక్ అండ్ డిస్కస్ లో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. డూ దిస్ సార్. డూ దిస్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి డూ దిస్. చెప్పాలా సార్ క్వశ్చన్? ఒక్క నిమిషం అన్న, చదువు. సో నేను ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ బోర్డ్. ఓకే సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నాం. మౌస్ తో తీసుకుంటాను. సో మీరు రాసుకోవచ్చు కూడా, ఇలా అలా చెప్తా ఉంటే అలా రాసుకోవచ్చు కూడా. ఓకే సార్. ఇక్కడ మీరు కూడా యాక్టివ్ గా ఉండాలి బాగా. అవును, నేను కొట్టేస్తాను. ఇది షర్ట్ కొట్టేసిన మీ దగ్గర ఉంది కదా? ఏం కాదులేండి సార్. మీ దగ్గర ఉంది కదా అంటారా? ఉందిలేండి సార్. ఓకేనా? ఓకే. మనం అందరము ఫాస్ట్ ఫుడ్ రెడీమేడ్ అలవాటు అయినాం కదా. సో sin A is equal to 15/17. 15/17 then find cos A sir. అంతేనా? Yes Yes, sir. sir. ఏ దానికైనా నువ్వు బొమ్మ వేసుకోవాలి ఫస్ట్, అంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ట్రిగనామెట్రీలో నువ్వు కరెక్ట్ గా బొమ్మ వేసుకున్నావంటే when we draw a correct figure in trigonometry, then half of the problem is over. So clear గా sin A అన్నాడు కాబట్టి A దగ్గర 90 degrees ఉండదు. There is no possible A as 90 degrees. So that's why I am going to take B as 90 degrees. So sin A అన్నాడు కాబట్టి sin A అంటేనే opposite side by hypotenuse. Opposite side by hypotenuse. So that's why, what is the opposite side of A? BC. Yes BC. sir. What is the hypotenuse here? AC sir. AC. So 15/17. Here I am going to take this 15/17. Now I want cos A. Cos A is equal to adjacent side by hypotenuse sir. Okay. So sin A is equal to 15/17. I want cos A. ఇది రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ దీన్ని నేను ఐడెంటిటీ నుంచి చేస్తాను.
how many identities are there? There are 3 identities are there. One is I am going to use this in this problem. Sin square A plus cos square A is equal to 1. Am I right? This Yes, is the sir. first identity. This is the first identity. This is the first identity. So ఈ ఫస్ట్ ఐడెంటిటీని ఉపయోగించి మనం చేస్తున్నాం. సో నాకు sin A మనకు తెలుసు కాబట్టి sin square A అంటే 15/17 whole square. Whole square. cos square A is equal to 1. నేను యథావిధిగా ఏమి ఇచ్చినారో అది రాస్తున్నాను. 15 square means 225. 17 square means 289. Whole square. Plus cos square A is equal to 1. నా cos square A కావాలి కాబట్టి 1 minus 225 by 289. So 289 minus 225 by 289. 289. ఇప్పుడు చెప్పండి 289 minus 225. 64, sir. 64. Very good. 64 by 289. 289. So cos square A is equal to 64 by 289. Cos A is equal to 60. 289. 8 by 17. Cos A is equal to 8 by 17. This is the first method. Method I am using this. So రెండు విధాలుగా చేయొచ్చు. There are 2 methods. First method is using identities. I have done this. Using identities, I done this. So first just note down or take the screenshot. ఎప్పుడు కూడా రాస్తేనే బాగుంటుంది నేను గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు రాసుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి. ఓకేనా? అది ఎలాంటి దరిద్రమైన ఇయర్ ఫోన్స్ అయినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటేనే బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఇంకొక మెథడ్. ఇది ఈజ్ ఇట్ ఓవర్? Yes, sir. Okay. I am going to rub this. Okay, sir. Okay, sir. So this is a right angle triangle. This is side 1 and this is side 2, and this is hypotenuse. So from Pythagoras theorem, Hypotenuse square is equal side square plus very good. From Pythagoras From Pythagoras theorem, side 1 square plus side 2 square is equal to hypotenuse square. ఇది మనకు తెలుసు. Is all we know from Pythagoras. Yes, sir. Side 1 square plus side 2 square is equal to hypotenuse square. Side 1 square నీకు తెలియదు. Yes, sir. అట్లనే రాయాలి, sir. 15 square is equal to 17 square. 17 square. So AB square plus 225 is equal to 289. 289. AB square is equal to 225 minus 218. 64, Okay. yes, sir. So AB square is equal to 64 కాబట్టి AB is equal to 8. Yes, sir. రాయాలా? రూట్ రాయాలా అవసరమా? వద్దులేండి, సార్. సో AB is equal to 8 నాన్న. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా అందరూ వినండి ప్రశాంతంగా. Those who are active, let it be active. That's it. మేము యాక్టివ్ గా లేమే అని మనమేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అందరూ యాక్టివ్ గా ఉండొచ్చు, చెప్పొచ్చు కూడా. అయితే మీ దగ్గర సౌండ్ రాకుండా ఉంటే నాకు సంతోషం అన్నమాట, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే రికార్డ్ అయితే మళ్ళీ ప్రజలు వింటారు కాబట్టి. సో AB is equal to 8. నేనేం రాస్తున్నాను? AB is equal to 8 రాస్తున్నాను. నీకు కావాల్సింది ఏంది? cos A. Cos A is equal to adjacent A by Hypotenuse, sir. So adjacent AB by 17, sir. AB 8 by 17. సో ఇది ఈజీగా ఉందా? ముందుది ఈజీగా ఉందా?
పైథాగరస్ థీరం ఈజీగా ఉంది సార్. పైథాగరస్ బాగా నేర్చుకున్నాం కదా. ఎస్ సార్. సో మనకంట అర్థమైంది నాన్న. ఓకే, మిథిలేష్ వచ్చినాడా? మేఘన వచ్చింది, మౌనిక, హైఫా. ఓకే ఓకే రైట్. అనూష, హర్షిత నిన్న రాలే. రైట్. సో నాన్న cos A is equal to 8/17. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. టేక్ ద స్క్రీన్ షాట్ ఆర్ రైట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం ఏదో చూడండి. I think the time is going on. సార్ if tan x is equal to Tan x x is equal to 5/12. సో నేను దీన్ని రబ్ చేస్తున్నానా? ఎస్ సార్. ఓకే ఏంటంటే దీన్ని రబ్ చేసేస్తే చాలు, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళచ్చు. మీరు ఓకే అంటే నేను ఇక్కడ దొరికేయాలి, అంతే కదా? రైట్ నాన్న. Yes, sir. నెక్స్ట్ వచ్చేసి If tan x is equal to 5/12, then then find secant x. what is given? Tan x is equal to 5/12. 5/12. Yes, sir. 5/12. Find secant x. సో మళ్ళీ ఇంకొక ఐడెంటిటీని ఉపయోగించవచ్చు. సో ఏం ఐడెంటిటీ ఉపయోగించవచ్చు? secant square x minus tan square x is equal to 1. This is the second identity. I am going to use this. Secant square x minus tan square x is equal to 1. సార్ ప్లస్ కదండి సార్? x అన్న x కదా అడిగినది? ఎక్స్ కాదు సార్, ఎక్స్ పక్కన ప్లస్ సార్. ఎక్కడ ఉంది ప్లస్ అన్న? కాదు సార్, సెకండ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 సార్. No. Identities are 3. మనం మార్చలేము మరి. sin square theta plus cos square theta is equal to 1. Secant square theta minus tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. These are the three identities. Evergreen identities అన్న. మన సినిమా శోభన్ బాబు, నాగార్జున వీళ్ళు ఉన్నట్టు ఈ ఎవర్ గ్రీన్ ఐడెంటిటీస్, వీటిని మార్చలేము మనం. secant square theta minus tan square theta. That's it. Secant square theta minus tan square theta is equal to 1. Theta place లో నేను ఏం చేస్తున్నా? I am going to put X, sir. Instead of theta, I am going to put x. ఎందుకంటే ఏదైనా చేసుకోవచ్చు నువ్వు. secant square 30 minus tan square 30 ఇందాక చేసినా కదా. secant square 30 minus tan square 30 is equal to 1. అయితే నాకు I want secant square x. So that's why secant square x 1 plus tan square x. ఇప్పుడు నీకు అర్థమైంది. I want secant square x. That's why minus tan square x going to this side. Okay. So 1 plus 5/12 whole square. 1 plus 25/144. Yeah, usual ga 144 plus 25/144. 169/144. So secant square x is equal to 140. Next, secant x is equal to root of this square. 169/140. 13/12. 13/12. So 13/12. సార్ నాకు ఇదంతా వద్దు సార్, నాకు బొమ్మ గీయండి సార్. బొమ్మ చెప్పు నాన్న. ఏ డౌట్ నాన్న? అనూష, ఐఎమ్ క్లియర్? ఓకే సార్. ఓకే అన్న. సో ఇక్కడ x అనుకుంటే tan x is equal to 5/12 కాబట్టి tan x is opposite side by ఇది x అనుకుంటే adjacent Side, sir. is it clear? బాగా కనిపిస్తుంది కదా? opposite side Yes, by sir. Yes, sir. adjacent side. So tan x is equal to opposite side ఏంటంటే 5 కదా, కాబట్టి ఇక్కడ 5 రాసుకోవాలి, ఇక్కడ 12 రాసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఏంటి? BC. 5/12. ఏంటి? adjacent side.
సో కాబట్టి 5/12 రాస్తాను. ఇంకా ఇది హైపోటెన్యూస్ మనం కనుక్కోలే కదా. Yes, sir. So from Pythagoras theorem, మళ్ళీ from Pythagoras theorem, hypotenuse square is equal to adjacent side by side 1 square plus side 2 square. So from Pythagoras theorem, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, from Pythagoras theorem, AB square plus BC square is equal to AC square. hypotenuse square అంటే hypotenuse square అంటే side 1 square AC square. plus side Side 2 square. అంటే minus AC square is equal to AB square plus Plus BC square. BC square. AC square plus AB square plus BC AB means 12 square. BC means 5. 5. 5 square. 5 squares. 1.4 plus 25. 225. 169. No. 25, sir. Yes, sir. Yes, sir. AC square is equal to 69. AC is equal to root of 169. 13. 13, sir. So hypotenuse is 13 వచ్చింది. ఇప్పుడు చెప్పండి secant x. secant x అంటే మళ్ళా మర్చిపోయారు అప్పుడే. secant x అంటే hypotenuse 13/12, sir. 13/12. నిన్నే వచ్చింది కదా ఆన్సర్. secant theta అంటే hypotenuse by adjacent side. secant theta means hypotenuse by adjacent side. అదే నెక్స్ట్ ఈ విధంగా ఇంకోటి ఏంటంటే, సరే ఇది అయిపోయిందా చూసుకోండి. Is it clear? yes sir. Okay, I am going to rub this. రాసుకోండి ఏం పర్లేదు. Okay. రాసుకోండి. Okay, Yes, sir. I am going to rub this. Okay, sir. Okay sir. So these are the three identities: sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus Cosecant theta minus cot square theta is equal to 1. సో ఇక 3 నిమిషాల్లో మనం అయిపో చేయగలమా లేదా అని. cosecant theta is equal to 25. 25/7, sir. Cosecant theta is equal to 25/7. 7. Find cot So theta. find cot theta. ఏది ఉపయోగించాలి? ఈ ఐడెంటిటీ ఉపయోగించాలి. Cosecant square theta is there, sir. Yes. So cosecant square theta minus cot square theta. Cot square theta. Yes, sir. 25/7 whole square, sir. Minus cot Is equal to 1. 1. 625/49 minus 1. 625 minus 625/49 కదా. మైనస్ Yes, sir. వస్తే ఏమైంది? cot square theta. ఈ మైనస్ అటువైపు పోతే ప్లస్ cot square theta. Plus ఇటువైపు పోతే -1. ఇంకెంతుంది అది? 2 నిమిషాలు చేయొచ్చు. సో 625 minus 49/49 is equal to cos square theta. ఇప్పుడు చెప్పండి 629 లో 49 పోతే ఎంత? ఉందా ఏమన్నా? 6 7 5/8 576, sir. cot square. So root of 576/49 49. is equal to cot theta. Root of 576 అంటే 24 అంటారు. అవును సార్. 24/7. So cot theta is equal to 24/7. Cot theta is equal to 24/7. Am I clear? Sir, Sir, దీనికి కూడా 2 మెథడ్స్ ఉంటాయా, సార్? ఏనా? దీనికి కూడా 2 మెథడ్స్ ఉంటాయా, సార్? అంతే కదా, దేనికైనా సరే 2 మెథడ్స్.
ఓకే సార్. డైరెక్ట్ ఫార్ములా ప్రకారం చేస్తున్నా నేను. నువ్వు పైథాగరస్ థియరం ప్రకారం కరెంట్ పో. పైథాగరస్ ఓకే సార్. hypotenuse by adjacent side. సో ఇది ఎస్ సార్. ఎస్ సార్. ఇది x ఇది θ అనుకుంటే ఇది 7 వస్తుంది. ఇది 25 ఇది 7 అయినప్పుడు ఇది 24 వస్తుందా రాదా? ఎస్ సార్. వస్తుంది, చేయండి కావాలంటే. సో 625లో సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత? AC స్క్వేర్. AC స్క్వేర్ తెలియదు నీకు. BC స్క్వేర్ అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ 25 స్క్వేర్ ఫ్రమ్ పైథాగరస్ థియరం అని రాసుకోండి. ఫ్రమ్ పైథాగరస్ థియరం AB స్క్వేర్ ప్లస్ 49 is equal to is equal to 225 625 square is equal to 625 minus 49. 576 AB is equal to root of 576. AB is equal to 24. Yeah? ఎస్ సార్. ఎస్ సార్. ఇంక ఇప్పుడు చెప్పండి, కాట్ థీటా కాకుండా సైన్ థీటా కాకుండా ఏమని చెప్పచ్చు? ఏమైనా So am I clear? ఎస్ సార్.